కారణజన్ముడు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ రైటర్ ధీరజ అప్పాజీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కారణజన్ముడు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ రైటర్ ధీరజ అప్పాజీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళారత్న బిక్కి కృష్ణ సారథ్యంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, నిర్మాత నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ మనవరాలు నందమూరి మోహనరూప, తెలుగుదేశం పార్టీ పొలిటో బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ కులపతి, ప్రముఖ భాషావేత్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, తెలుగు1.com అధినేత, నిర్మాత కంటనేని రవిశంకర్, ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ రిటైర్డ్ ఎం నరసింహప్ప, ప్రముఖ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, దళిత జాగృతి పీతామహుడు, కుసుమ ధర్మన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రాధాకుసుమ, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వాడుక భాష ఉద్యమ పీతామహుడు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతికృష్ణ తదితర లబ్ధ ప్రతిష్ఠులు పాల్పంచుకున్నారు.